ఈరోజు బంగారం ధరలు అకస్మాత్తుగా పడిపోయాయి బ్రో. పట్టుబడిదారులు షాక్ పడ్డారు, కొందరు గట్టిగా భయపడుతున్నారు. కానీ అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ఇలా తగ్గుతుంది? ఇది తాత్కాలికమా లేదా ఏదో పెద్దగా జరుగుతుందా? ఈ వీడియోలో పూర్తిగా సింపుల్గా క్లియర్గా చెప్తా. ప్రపంచ కారణాలు, ఇండియా మార్కెట్ ఏమిటి, డాలర్స్ ప్రభావం, ఆర్బీఐ ఏం చేస్తుంది, ఇన్ఫ్లేషన్, ఇంట్రెస్ట్ రేట్, చివరికి మీరు ఇప్పుడు ఏం చేయాలి అనేది కూడా చెబుతాను. చాలామంది అనుకుంటారు బంగారం అంటే జస్ట్ ఆభరణాలని, కానీ నో బ్రో. బంగారం అంటే పెట్టుబడి, సేఫ్ ఆస్తి, ఇన్ఫ్లేషన్కి హెడ్జ్. ప్రపంచంలో భయం, యుద్ధాలు, రిజల్యూషన్ వచ్చినప్పుడెల్లా బంగారం రాకెట్ల పైకి వెళుతుంది. ఆర్థిక వ్యవస్థ బాగుంటే, మార్కెట్ స్ట్రాంగ్గా ఉంటే బంగారం సాధారణంగా కాస్త తగ్గుతుంది. అందుకే ఇప్పుడు తగ్గుతుందంటే మార్కెట్ ఏదో ముఖ్యమైన సిగ్నల్ ఇస్తుందనే అర్థం. ముందుగా పెద్ద కారణం ఏంటో చూద్దాం. యుఎస్ డాలర్ బలం. బంగారం ప్రపంచవ్యాప్తంగా డాలర్లోనే ట్రేడ్ అవుతుంది. డాలర్ స్ట్రాంగ్ అయితే ఇతర దేశాల వాళ్ళకు బంగారం ఖరీదైనది అవుతుంది. డిమాండ్ తగ్గుతుంది, ధర పడుతుంది. ఇప్పుడు డాలర్స్ ఇండెక్స్ బాగా పైకి వెళుతుంది, అందుకే బంగారం మీద ఒత్తిడి. రెండో పెద్ద కారణం యుఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ పెరిగితే లేదా రేట్స్ కట్స్ ఆలస్యమైతే బ్యాంక్ డిపాజిట్లు, బాండ్లు మంచి రిటర్న్స్ ఇస్తాయి. పెట్టుబడిదారులు బంగారం వదిలేసి అక్కడికే మారుతారు. ఇప్పుడు ఫెడ్స్ రేట్స్ కట్స్ ఆలస్యం అవుతుందని మార్కెట్ అంచనా వేస్తుంది, అందుకే బంగారం పడుతుంది. మరో కారణం ప్రాఫిట్ బుకింగ్. ఇటీవల బంగారం రికార్డులు హైస్కి వెళ్తుంది కదా, అందుకే పెద్ద ఇన్వెస్టర్స్లు, ట్రేడర్లు లాభాలు బుక్ చేసుకుంటున్నారు. బలమైన ర్యాలీ తర్వాత కాస్త కరెక్షన్, కాన్ఫిడెన్షియల్ సాధారణమే. ప్రపంచ ఉద్రిక్తతలు కూడా కాస్త చల్లబడుతున్నాయి. యుఎస్ చైనా టెన్షన్ కాస్త తగ్గితే సేఫ్ హెవెన్ డిమాండ్ తగ్గుతుంది, స్టాక్ మార్కెట్ పైకి వెళుతుంది. పెట్టుబడిదారులు బంగారం వదిలేసి స్టాక్ మార్కెట్ వైపు మారుతారు. ఇండియాలో ఎందుకు తగ్గుతుందో చూద్దాం. ఇక్కడ ధర అంతర్రాష్ట్రీయ ధర ప్లస్ డాలర్ రూపాయి రేట్లు ప్లస్ ఇంపోర్ట్ డ్యూటీ ప్లస్ రూపాయి బలం మీద ఆధారపడుతుంది. రూపాయి కాస్త బలపడితే బంగారం చొక్కగా అవుతుంది. ప్రపంచ ధర స్థిరంగా ఉన్న కరెన్సీ కదలిక వల్ల ఇక్కడ తగ్గుతుంది. స్టాక్ మార్కెట్ బాగా రన్ అవుతుంటే రిస్క్ అనే మూడ్ వస్తుంది, బంగారం డిమాండ్ తగ్గుతుంది. ఇది క్రాష్ అయినా లేక సాధారణం దిద్దుబాట. ఇప్పుడు 10 గ్రాములకు 500 నుంచి 1500 పడితే జస్ట్ నార్మల్ కలెక్షన్. పెద్దగా నిరంతరంగా పడితే అప్పుడు ట్రెండ్ మారవచ్చు. కానీ ఇప్పుడు డాలర్స్ బలం, రేట్ అంచనాలు, ప్రాఫిట్ బుకింగ్స్ వల్ల స్వల్పకాలిక దిద్దుబడి అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలి అనేది చెప్తాను. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఇలాంటి డిప్స్ కొనుగోలు అవకాశమే. బంగారం ఇప్పటికే బెస్ట్ హెడ్జ్. షార్ట్ టర్మ్ ట్రేడర్ అయితే జాగ్రత్త, మార్కెట్ వొలైటల్గా ఉంది, సపోర్ట్ రెసిస్టెన్సీ లెవెల్ చూసుకోండి. ఆభరణాల కోసం కొనేవాళ్ళు వెడ్డింగ్ సీజన్కు ముందు ఇలాంటి డిప్స్ మంచి ఛాన్సే. బంగారం ఎప్పుడు ఒకే దిశలో వెళ్ళదు బ్రో. డాలర్స్ రేట్, జియో పొలిటిక్స్, ఇన్ఫ్లేషన్ సెంటిమెంట్స్ ఇవన్నీ చూసి కదులుతుంది. ఇప్పుడు తగ్గిందంటే రేపు మళ్ళీ పెరగవచ్చు. ముఖ్యంగా కారణం అర్థం చేసుకోండి, భయపడకండి, తెలివిగా ఇన్వెస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్లో చెప్పండి. బంగారం మళ్ళీ పెరుగుతుందా లేక ఇంకా తగ్గుతుందా?